తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లోపు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నెల రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి 3 నెలలు గడుస్తున్నా ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలపై ప్రశ్నిస్తుందని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం చేతిలో తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసలు ఒక ప్రభుత్వం చేసే పనేనా? మీరు ఉన్న ప్రాజెక్టు ఢిల్లీ చేతిలో పెట్టి ఇవాళ మనం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా ఈ రాష్ట్రాన్ని మార్చినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీని. ఇదేనా మార్పు అంటే? ఏం మార్పు తెచ్చింది మీరు? మాటలు ఎలానంటే వాళ్ళు పునర్నిర్మాణం అంటున్నారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏంది? తిట్ల పురాణమే తెలంగాణ పునర్నిర్మాణమా? తిట్లు తప్ప ఏమైనా చేసిందా? 2 నెలలలో ఏమున్నా ఎదుటి వారి మీద దాడి చేయడం, తిట్ల పురాణం తప్ప మీరు చేసిన మంచి పని ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చారు? డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9 పోయి జనవరి 9 వచ్చింది, జనవరి 9 పోయి ఫిబ్రవరి 9 వచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు మీరు చేయాల్సిందే అని చెప్పి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. చేయకపోతే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మా రైతులు మీకు తగిన గుణపాఠం చెప్తారు.